మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి నుంచి బుద్ధ భవన్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. సమస్యలను పరిష్కరించడానికి గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించబోతున్నారు. వారం రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. రైట్, హైడ్రా కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి, ఒక మరో ముందడుగు వేసిందని కూడా చెప్పాలి. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించనున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్. శంకరి, హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పవచ్చు. సో ఏదైతే ఇక మీద నుంచి హైడ్రా గ్రీవెన్స్ ప్రారంభం కానుంది. సో ఎల్లుండి నుంచి హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్ 7th ఫ్లోర్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఇక మీద హైడ్రా గ్రీవెన్స్ ప్రతి సోమవారం కూడా ఉండనున్నట్లు కూడా ఇప్పటికే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉందో చెప్పు. దీంతో పాటు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నటువంటి హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా సంక్రాంతికి ప్రారంభం కానుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సో హైడ్రాకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇక పూర్తిగా కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ ద్వారా నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏదైతే సంక్రాంతి నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ ద్వారా పూర్తిగా సేవలను అందుబాటులో ఉంచనున్నారు. సో ఈ నేపథ్యంలో ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోయేటటువంటి ఈ గ్రీవెన్స్ కు సంబంధించి ఆ ఫిర్యాదులను స్వీకరించడానికి ఇప్పటికే అన్ని శాఖల అధికారులందరూ కూడా ఈ గ్రీవెన్స్ లో పాల్గొనున్నారు. సో బుద్ధ భవన్ లో జరగబోయేటటువంటి ఈ గ్రీవెన్స్ లో ముఖ్యంగా ఇటు నాలాలు, చెరువులు, దాంతోపాటు ఏదైతే ఇతర ఆక్రమణలు ఉన్నాయో సో దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఏదొచ్చినా కూడా న్యాయపరంగా ఆ ఇబ్బందులు ఎదురుకాకుండా ఆ సమస్యలు తక్షణమే అంటే వారం నుంచి 10 రోజుల వ్యవధిలోనే వాటినన్నింటినీ కూడా ఫిర్యాదుదారులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ అంతా కూడా క్లియర్ చేసే విధంగా కూడా హైడ్రా ఓ ప్రణాళికను రూపొందించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వాస్తవానికి గత నెల క్రితమే ఏదైతే ఇటు హైడ్రా గ్రీవెన్స్ ప్రారంభం కావాలి, కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా పూర్తిగా హైడ్రా పిఎస్ కూడా సంక్రాంతి నుంచి అంటే మరో వారం రోజుల్లో హైడ్రా పిఎస్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. సో దాంతోపాటు ఆ పిఎస్లో ఏదైతే డిఎస్పీ స్థాయి అధికారి, దాంతోపాటు ఎస్పీ స్థాయి అధికారితో పాటు సిఐలు, ఎస్ఐలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు చెరువుల ఆక్రమణలతో పాటుగా ఏదైతే ఇటు నారాల కబ్జా కానివ్వండి, కుంటల కబ్జా ఏదైతే ఉన్నాయో వీటన్నిటి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా కూడా ఈ గ్రీవెన్స్లో తక్షణమే అంటే వారం రోజుల వ్యవధిలోనే వాటిని క్లియర్ చేసేందుకు వీలుగా కూడా హైడ్రా ఒక ప్రణాళికను రూపొందించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇప్పటివరకు చూసుకుంటే హైడ్రా ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తిగా దాదాపు 5,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. సో ఇందులో అత్యధికంగా చూసుకుంటే నగర శివారు ప్రాంతాలైనటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచే ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు మున్సిపాలిటీలు కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎక్కువగా ఇటు కబ్జాలు, చెరువుల ఆక్రమణలు, దాంతోపాటు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు కూడా ఎక్కువ ఫిర్యాదులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి స్థానిక ఎంఆర్ఓలు, రెవెన్యూ అధికారులు కూడా ఏదైతే ఈ గ్రీవెన్స్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వారు హాజరు కాకపోతే నేరుగా వారికి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇచ్చేసి సో అక్కడ ఎలాంటి సమస్య ఉంది ఏంటి అనేది కూడా ఈ గ్రీవెన్స్ లో ఫిర్యాదుదారులు ఇచ్చేటటువంటి వినతి పత్రాలను స్వీకరించి తక్షణమే అంటే దాదాపు వారం నుంచి 10 రోజుల వ్యవధిలోనే పరిష్కరించేందుకు వీలుగా కూడా హైడ్రా ప్రణాళికలు రూపొందించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే హైడ్రా ఒకంత దూకుడుగా ముందుకు పోతుంది. ఇటీవల కాలంలో కాజాగూడ కానివ్వండి, దాని తర్వాత ఏదైతే ఇటు మల్కాజ్గిరిలో ఆక్రమణలో కూల్చివేత చేసినటువంటి పరిస్థితి, దాని తర్వాత మరికొన్ని అక్రమ నిర్మాణాల కూల్చివేత, ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ పార్కుల ఆక్రమణలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు మాపట్లో కూడా ఏదైతే హైడ్రా మరికొన్ని కూల్చివేతలు చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో హైడ్రా దగ్గరకు వస్తే తప్పకుండా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఫిర్యాదుదారులు అనుకోవాలనే ఉద్దేశంతో ఇటు హైడ్రా కూడా పక్కా ప్రణాళికతో సో ఎల్లుండి నుంచి జరగబోయేటటువంటి గ్రీవెన్స్ కోసం ప్రత్యేకంగా ఇప్పటికే ఆ ప్లాన్ కూడా వేసింది. సో వచ్చేటటువంటి ఫిర్యాదుదారులు ఇచ్చేటటువంటి సమస్యలు కూడా తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా న్యాయ నిపుణుల సంబంధించినటువంటి వారి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఈ సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా కూడా హైడ్రా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి చెప్పొచ్చు. మొత్తానికైతే హైడ్రా మరో ముందడుగు వేసి గ్రీవెన్స్ ని ఎల్లుండి నుంచి ప్రారంభం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. శంకరి. రైట్, థ్యాంక్ యూ నుమాన్.